దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపు ఖాయమన్నటువంటిది అన్ని సర్వేలు చెప్తున్నాయి. టైమ్స్ నౌతో పాటు ఇప్పుడు ఇండియా టుడే సర్వే కూడా ఉత్తరప్రదేశ్లో 80 సీట్లకు గాను బీజేపీకి 72 వస్తాయి అన్నటువంటిది లెక్క చెప్తుంది. ఎన్డీఏకి 8 ఐఎన్డీఏ కూటమికి, మహారాష్ట్రలో 48కి గాను ఎన్డీఏకి 22, కాంగ్రెస్ నేతృత్వంలో ఐఎన్డీఏకి 26, పశ్చిమ బెంగాల్లో 19 ఎన్డీఏకి 23 ఐఎన్డీఏకి, బీహార్లో 32 ఎన్డీఏకి 8 ఐఎన్డీఏకి, తమిళనాడులో 0 39, మధ్యప్రదేశ్ 27 2, కర్ణాటకలో 24 4, గుజరాత్లో 26 0, రాజస్థాన్లో 25 0, ఆంధ్రప్రదేశ్లో 0 0 ఇద్దరికి కూడా. అలాగే ఇతరులు టీడీపీ 17, వైఎస్ఆర్సీపీ 8 లెక్కేశారు. కేరళలో 0 20, తెలంగాణలో 17కి గాను 3 ఎన్డీఏకి 10 ఐఎన్డీఏకి, జార్ఖండ్లో 12 ఎన్డీఏకి 2 ఐఎన్డీఏకి, అస్సాంలో 12 ఎన్డీఏకి 2 ఐఎన్డీఏకి, పంజాబ్లో 2 ఎన్డీఏకి 10 ఐఎన్డీఏకి, హర్యానాలో 8 ఎన్డీఏకి 2 ఐఎన్డీఏకి, ఢిల్లీలో 7కి 7 ఎన్డీఏని గెలుస్తుంది, ఉత్తరాఖండ్లో 5, జమ్మూ కాశ్మీర్లో 2 ఎన్డీఏకి 3 ఐఎన్డీఏకి, హిమాచల్ ప్రదేశ్లో 4 ఎన్డీఏకి 0 ఐఎన్డీఏకి. టోటల్గా చూస్తే 2019 ఎన్నికలతో పోల్చినటువంటి సందర్భంలో టోటల్గా చూస్తే కనుక 166 304 సీట్లతో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. బీజేపీ భాగస్వామి పక్షాలను కూడా కలుపుకుంటే ఎన్డీఏ కూటమి బలం 335 స్థానాలకు చేరుకోబోతుంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి 166 సీట్లకే పరిమితంగా అవుతుంది. కాంగ్రెస్ 71 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంటుంది. సర్వేలో భాగంగా గతేడాది డిసెంబర్ 15 జనవరి 28 మధ్య దేశంలోని 543 నియోజకవర్గాలు 35,800 మంది వ్యక్తులను ఇండియా టుడే సర్వే చేసింది అన్నట్టు ఇక్కడ స్పష్టం అవుతుంది.